రా బాబు. ఏంటి బాబు, ఫోన్ కూడా లేకుండా సడన్ సర్ప్రైజ్? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా మాయ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. స్విచ్ ఆఫ్ కూడా చేస్తుంది మావయ్య గారు. అలా ఎందుకు చేస్తుంది? అలా చేయదే. ముందు నువ్వు కూర్చో. తను కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాను. గంటల తరబడి వెయిట్ చేయించింది. షీ వాంటెడ్లీ అవాయిడ్స్ మీ. నో రాహుల్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పింది నిజమో కాదు తన్ని పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా. సరే అడుగుదాం ఉండు. పెళ్లికి ముందు ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం మంచిది కాదు. మాయా, అమ్మా మాయా, ఇలా రామ్మా. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. హాయ్ రాహుల్. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? తన కాల్స్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నావంట, వాంటెడ్లీ అవాయిడ్ చేస్తున్నావంట. అతను ఫీల్ అవుతున్నాడు. వై బేబీ, ఎనీ రీజన్? బిజీగా ఉండి వెయిట్ చేయమన్నాను. దాన్ని అవాయిడ్ చేయడం అనుకుంటే ఎలా? హెడేక్ గా ఉండి స్విచ్ ఆఫ్ చేశాను. దాన్ని అవాయిడ్ చేయడం అనుకుంటే ఎలా? దేనికైనా పేషెన్స్ ఉండాలి రాహుల్. చిన్నపిల్లల కంప్లైంట్స్ ఏంటి? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రాహుల్ని ఇరికించాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రాహుల్కి జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడు క్లియర్ అయింది కదా రాహుల్? నువ్వంటే ఇష్టం కాబట్టి జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళింది. అవనికి మనం ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తను మాత్రం మన మాటని లెక్క చేయడం లేదు. పుట్టినరోజు సమయానికి అక్షయ్ వస్తుంది. అక్షయ్తోనే విగ్రహం మన ఇంట్లోకి తెచ్చి పెడతాను అంటుంది. పోనీ అవని అన్నట్టే అక్షయ్ పుట్టినరోజు వరకు ఎదురు చూద్దాం. అది కనిపించకుండా పోయి చాలా రోజులైంది. ఇంతవరకు రానిది ఆ రోజు మాత్రం వస్తుందని గ్యారంటీ ఏముంది? నాన్నా, ఇప్పుడు అవని ఎజెండా ఏంటంటే అందరి ముందు మనం తల ఉంచి అవనికి ఎటువంటి పాపం తెలీదు, తను పరమ పవిత్రురాలని మనం అందరం ఒప్పుకోవాలి. అది తన టార్గెట్. అందులో అజెండా ఏముంది? నిజమే కదా. అవనికి నువ్వు ఉడత సహాయాలు ఎన్ని చేసినా తను చేసిన తప్పులు రైట్ అయిపోవు. అమ్మా, పుట్టినరోజు వరకు ఆగుదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అత్తయ్య, ఓ పని చేద్దాం. అక్షయ్ది మీ వంటి జాతకమని, అక్షయ్ వలనే అమ్మవారు తిరిగి ఇంట్లోకొస్తుందని ఈ అర్చన గతంలో తాళపత్ర గ్రంథాలను చదివి మనకి చెప్పింది కదా. ఇప్పుడు కూడా ఆ విధంగానే చేద్దాం. అర్చనతో గ్రంథాలను చదివిద్దాం. అక్షయ్ పుట్టినరోజు నాటికి వస్తుందో లేదో అందులో తెలిసిపోతుంది కదా. మంచి ఆలోచన గ్రాని. నిహా చెప్పినట్టు చేద్దాం. అర్చన, వెళ్ళి పెట్టిని తీసుకురామ్మా. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారు పెద్దావిడ గారు? ముందు గ్రాని చెప్పింది చేయవే, ఎక్స్ట్రా చేయకు. వెళ్ళమ్మా.
అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? గ్రహాలు జాతకాలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి, మారుతూ ఉంటాయి. మొన్నటి వరకు వస్తుందని రాసుండుంటుంది, ఇప్పుడు రాదని చూపిస్తోందేమో. అందులో తప్పే ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే నమ్మకం ఉంది. నా కూతురు వస్తుంది 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 అంతే. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ గురించి తనకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? నా గురించి ఎంత ఆశపడినా పుట్టినరోజు నాటికి నేను అక్షయ రూపంతో రాను. ఎందుకంటే ఆ రోజే కదా నేను నీ నుంచి దూరం అయిపోయేది. అక్షయ్ చనిపోయినట్టు ఆధారాలతో సహా నువ్వు నమ్మితేనే నాన్నకు దగ్గర కాగలుగుతావమ్మా. మీరు దగ్గర కావడం కోసం నేను దూరం అవుతున్నాను.